దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క దినమందు మరి చక్కటి వాక్యము మనందరితోటి దేవుడు మాట్లాడాలని మరొకసారి ఈ యొక్క దినమందు మరి ఈ యొక్క వాక్యం ద్వారా మన మధ్యకు వచ్చి ఉన్నారు. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడిని మనము మరి అనుసరిద్దాము. అలాగని ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య పరిచర్యకు వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందనములు. ఈ యొక్క దినమందు ప్రభువా మరి నీ యొక్క వాక్యము బోధించిన ఉండగా నీవు మాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి ప్రభువా. నాయన మరి దురాత్మ శక్తులన్నీ మీరు బంధించి నీ కృపచాటును మరుగుపరుచుకుంటూ నడుచు ఉన్నాం. నిశ్చితమైతే ప్రభువా నీ యొక్క వాక్యం ద్వారా మా యొక్క హృదయాలతో మీరు మాట్లాడి మీరు సంధించుకుని నీ యొక్క కృపచాటును మమ్మల్ని భద్రపరుస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినమందు చక్కటి వాక్యాంశము ప్రసంగము ద్వారా ప్రేమను చూపించుట అనే అంశం ద్వారా మరి దేవుడి యొక్క సమయమందు మనందరితోటి మాట్లాడాలని ఆశపడుచున్నాడు. ప్రియ సహోదరులారా, గమనించండి. మరి ఈ యొక్క స్థలంలో ఈ యొక్క కాలేజీలో మరి ఎగ్జామ్స్ జరిగినవి ఉన్నాయి కాబట్టి మా కొరకు మీరు ప్రార్థించండి. కనుక మరి ఎక్కువ సమయము తీసుకోకుండా మరి కొద్ది సమయం మాత్రమే మీ అందరితోటి మాట్లాడాలని నేను ఆశపడుచు ఉన్నాను. మరి ఈ యొక్క సమయమందు ఏర్పరచుకుని ఉన్న ఈ యొక్క వాక్యాంశానికి మరి వాక్యము చదువుకుందాము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వాక్య భాగంలో ఇలాగున దేవుడు తెలియజేస్తున్నాడు. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటికై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. దేవునికి మహిమ కలిగినగాక. ఈ యొక్క వాక్యము యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క సమయంలో మాట్లాడిన వాక్యములు మనకి కనపరుస్తున్నాడు దేవుడు. మరి యేసుక్రీస్తు జననము కాక మునిపే మరి 200 సంవత్సరములు అలాగనే 900 సంవత్సరముల క్రితమే కొన్ని ప్రవచనాలు మరి ఏర్పడి ఉన్నాయి. అలాగనే ఈ యొక్క యెషయా గ్రంథము కూడా మరి యేసుక్రీస్తు లేని సమయంలో, అనగా యేసుక్రీస్తు కంటే ముందర మరి యెషయా అనే ఒక ప్రవక్త మరి మనకుని ఉన్నారు. మరి ఆ యొక్క ప్రవక్త ద్వారా మరి ఎన్నో మరి వాక్యములు రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలిగినట్లు. మరి ప్రతి సేవకుడు మరి జ్ఞాపకం చేసుకోవాల్సినది ఏంటంటే, మరి ప్రతి వారము మరి ఒక దినమందు దేవుని యొక్క ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క ఆరాధన మరి ఆ యొక్క సమయంలో సేవకులు మాట్లాడే మాటలను బట్టి విరిగి నలిగిన హృదయాలు కూడా కరుగుతూ ఉంటాయండి. దేవునికి మహిమ కలిగినగాక. అయితే 6 రోజులు వారు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు, శ్రమల పాలవుతూ ఉంటారు, సమాధానం లేకుండా ఉంటారు. అయితే ఆ యొక్క దినమందు ప్రశాంతంగా దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యం వినాలని ఆశపడుతూ ఉంటారు. ఆ దినమందు సేవకుడు ఏ రీతిగా వాక్యములు బోధించాలంటే, విరిగి నలిగిన ఆ యొక్క హృదయము మరి ఆ యొక్క సంతోషంగా వెళ్ళే రీతిగా మరి ఉండాలండి వారి యొక్క మాటలు. దేవుని యొక్క సేవకులు ఈ రోజున మరి చెప్తున్న ప్రతి మాట దేవుని యొక్క మాట ఉండటం లేదు. వారు లోకపరమైన మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు, దేవుని యొక్క మాటలు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, ఆ యొక్క పులిపీఠం ఎదుట వారు అవహేళనగా లేదంటే అపహాసముగా జోక్స్ వేస్తూ వారు బోధిస్తూ ఉన్నారు. అట్లాగా మనము బోధించకూడదు. ఆ పరిశుద్ధమైన స్థలంలో పరిశుద్ధమైన వాక్యములు విరిగి నలిగిన హృదయాలను హత్తుకునే రీతిగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యములను మనం విత్తినట్లయితే చెడిపోయిన వ్యక్తి కూడా మారే యోగ్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఇంకా చూసుకున్నట్లయితే, అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేస్తున్నాడు. అటువంటి నోరు మనకున్నదా ఈ రోజున? అటువంటి నోరు మనకున్నదా? అటు నోరు మనకు ఉండట్లేదండి. చాలా దుర్మార్గమైన నోరు ఉంటూ ఉన్నది. ఏమండి, వాక్యానికి కూడా చాలామంది ఆటంకపరిచే రీతిగా కూడా ఉంటూ ఉన్నారు. ఎందుకని ఆ యొక్క ఆటంకపరిచేది? ఎవడు ఆటంకపరుస్తున్నాడు? ఆ సాతానుడే వారి యొక్క నోటికి ఆధారం అవుతూ ఉన్నాడు. ప్రతి దినము మనము దేవుని యొక్క వాక్యములు ధ్యానం చేసినట్లయితే
దేవుడు మన యొక్క నోటికి తోడుగా ఉంటాడు. ఈ రోజున ప్రతి సేవకుడు కానీ విశ్వాసి కానీ ఆ నోటికి ఆధారముగా ఎవరుంటున్నారు? సాతాను ఉంటున్నాడు. సాతాను బంధకాలుగా ఉంటూ ఉన్నాయి. కనుక ప్రియమిత్రులారా, మనము మారాలి. దేవుని యొక్క వాక్యము ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగా మనం బోధించినట్లయితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమ, ఇక్కడ శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచు ఉన్నాడు. శిష్యులు దేవుని యొక్క కుమారుడి యొక్క మాట విన్నారండి. ఎందుకంటే ఆయన దగ్గరే ఎందుకని విని ఉన్నారు? మరి ఆ యొక్క సమయంలో కూడా కొన్ని గ్రంథాలు ఉన్నాయి కదా, ఆ గ్రంథాలు వారు చదువుకోవచ్చు కదా. మరి దేవుని యొక్క కుమారుడు యొక్క మాట ఎందుకని ఉన్నారు? ఎందుకంటే దేవుని యొక్క కుమారుడు యొక్క మాట మృదువుగా ఉన్నది, ప్రేమగా ఉన్నది, దయారసముగా ఉన్నది. అందుకని ఉదయాన్నే వారు లేచి మరి ఆ యొక్క యేసుక్రీస్తుతో కూడా ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మరి అక్కడ శిష్యులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయనను ఎందుకని వెంబడిస్తూ ఉన్నారు? ఆయనలో ప్రేమ ఉన్నది కాబట్టి. ఈ రోజున ఏమండి, సేవకులు బ్రతిమాలుకుంటూ ఉన్నారు. ఏమని? అయ్యా మా సంఘానికి రండి, అయ్యా ఈ యొక్క వారంలో ఆరాధనకు మీరు రండి అని బ్రతిమాలుకుంటున్నారు. ఎందుకు బ్రతిమాలుకుంటున్నారు? యేసుక్రీస్తు ఎవరిని బ్రతిమాలుకోలేదు. అయినను మరి యేసుక్రీస్తును వెంబడించారు. యేసుక్రీస్తు యొక్క మాటలు వినడానికి మరి ఆతృత పడి ఉన్నారు. ఉదయాన్నే వారు లేచి ఉదయాన్నే దేవుని యొక్క కుమారుడి యొక్క మాట వినటానికి ఎంతగానో వారు సంతోషించి ఉన్నారు. ప్రియమిత్రులారా, ఈ రోజు మనము ప్రతి వారానికి ఒక్కసారి మనము దేవుని యొక్క వాక్యం వింటున్నాము. మరి ఆ యొక్క సమయానికి దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నామా? ఏమండి, ఎప్పుడో 2 ఆరాధనకి లేకపోతే ముగింపు ప్రార్థనకి మనం వెళ్తూ ఉంటాం. అలాగన వెళ్తే మనం క్రైస్తవ బిడ్డలము కాదు, క్రైస్తవ జనాంగము కాదు, మనము సాతాను యొక్క జనాంగము. జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరిని నేను కించపరచట్లేదు, కానీ మరి ఈ రోజులో మనకు కావాల్సిన వాక్యం ఏంటి? ఏమండి, ఆశీర్వాదములే. ఆ యొక్క సేవకుడు ఆశీర్వాదములే బోధించాలి అని అనుకుంటూ ఉన్నారు చాలామంది. నన్ను కూడా చాలామంది ఆశీర్వాదముల గురించే బోధించండి పాస్టర్ గారు అన్నారు. ఆశీర్వాదంలో కూడా ఏమండి చాలా నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని కూడా పాటిస్తేనే ఆశీర్వాదములు వస్తాయి. ఆశీర్వాదములు ఊరికే రావండి. దేవుని యొక్క సమక్షంలో నీవు నీతిగా యథార్థవంతుడిగా నీవు ఉంటేనే నీకు ఆశీర్వాదములు వస్తాయి. లేని ఎడల ఎటువంటి ఆశీర్వాదమో నీ దరికి కూడా చేరదు. దేవునికి మహిమ కలిగింది కాక. అందుకని ఉదయాన్నే మనం దేవుని యొక్క మాటను వినాలి. ఉదయాన్నే దేవుని యొక్క మాట ఎలా వినాలి? మనము దేవుని యొక్క వాక్యం ద్వారా మనం విన్నప్పుడు మన యొక్క పెదవులు దయారసంతో ఉంటాయి, మన యొక్క హృదయము నెమ్మది కలిగి ఉంటాయి. కనుక ప్రియమిత్రులారా, హృదయంలో ఉన్న మాట పెదాల మీద నుంచి వస్తూ ఉంటుంది. ఈరోజున దేవుని యొక్క వాక్యము చదివేవారు తక్కువ, వినేవారు ఎక్కువ. ఏమండి, వినేవారు ఉన్నారు, మరి పాటిస్తున్నారంటే అది లేదు. చదివితేనే, ప్రాక్టికల్గా మనం చదివితేనే ఆ వాక్యము మనలోనికి ఏమండి వస్తూ ఉంటుంది, జ్ఞాపక శక్తి ఉంటుంది. మనం వినివారిగా ఉన్నట్లయితే ఆ వాక్యము విన్నట్లుగానే ఇటు నుంచి అటు వెళ్ళిపోతుంది. కనుక ప్రియదేవుని బిడ్డలారా, శిష్యులు ఎలా అయితే యేసుక్రీస్తు యొక్క మాటలు వినటానికి ఉదయాన్నే లేచి ఉదయాన్నే ఆయన యొక్క సమక్షంలో కూర్చుని ఉన్నారో, అలాగనే మనము కూడా ప్రతి ఉదయము ఈ పరిశుద్ధ గ్రంథం ఎదుట మనము కూర్చున్నట్లయితే దేవుడు సూటిగా తేటగా మనందరితోటి మాట్లాడతాడు. మనకు కావలసిన వాక్యాన్ని మనకి హృదయానికి ఆయన అందజేస్తూ ఉంటాడు. ఏమండి, ప్రసంగి కూడా ప్రసంగి ఎలాగ మాట్లాడాలి? ప్రసంగం చేసేయడము ఏమండి ఆ సమయంలో ఒక దయగలిగిన మాటలు పలకడమే కాదు. ఏమండి, వారు కూడా ప్రేమను చూపించాలి. లోకంలో ప్రేమను చూపిస్తేనే వారు మన యొక్క సంఘానికి వస్తూ ఉంటారు, మనల్ని మరి వారు ప్రేమిస్తూ ఉంటారు. యేసుక్రీస్తుని శిష్యులు ఎలా అయితే ప్రేమించున్నారో అలాగనే మనల్ని కూడా సంఘ విశ్వాసులు ప్రేమిస్తుంటారు. బ్రతిమాలుకోవాల్సిన అవసరం లేదండి ఏ సేవకుడును. ఏమండి, మనలను అడుక్కునేవాడిగా దేవుడు చేయలేదు. ఈ రోజున చాలామంది అడుక్కుంటూ ఉన్నారు. ఆ మాట అనటానికి నేను సిగ్గుపడుతూ ఉన్నాను. ఎందుకంటే నా సంఘానికి రండి అని అడుక్కునే సేవకులు ఉన్నారు. నీ వాక్యాన్ని విని
నీ దగ్గరికి రావాలి. పలానా వ్యక్తి చాలా మంచిగా ఆ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, ఉన్నట్లుగా ఆయన బోధిస్తూ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి అనుకునే రీతిగా నీ యొక్క సేవా పరిచర్య ఉండాలి. ఏమండి, సేవా పరిచర్య కూడా ఈ రోజున చాలామంది ఎలా చేస్తున్నారంటే, ఏమండి, ఆ యొక్క వారంలో ఏదైనా సందర్భం జరిగి ఉన్నదంటే ఎవరైనా ఆ యొక్క ఆ సేవకుడిని ఏదైనా ఎవరైనా నిందించుతున్నట్లయితే ఎందుకని నిందిస్తూ ఉంటారండి? మన యొక్క ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఎవరైనా మనల్ని నిందిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ సేవకుడి యొక్క ప్రవర్తన సరిగ్గా లేకపోయినలా ఒక పెద్ద ఆయన ఎవరైనాను ఒక మాట ఏమైనా అనినట్లయితే అది ప్రసంగంలో పెడుతూ ఉన్నారు. అలాగ మనం చేయకూడదు. ఒకవేళ నీది తప్పు లేకపోతే వారి కొరకు నీవు ప్రార్థన చేయి, అయ్యా వారు మారాలని ప్రార్థన చేయి. అంతేకాని ఆ ప్రసంగంలో వారిని నిందించే రీతిగా మనం మాట్లాడకూడదు. దయారసంతో ఉండాలండి. అలాగనే దావీదు కీర్తనలో కూడా ఒక మాట దావీదు కీర్తనలో ఒక మాట చూద్దాము. 45వ అధ్యాయము 2వ వాక్య భాగం. నరుల కంటే నీవు అతి సుందరుడువై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఏమండి, దావీదు యొక్క మనసులో అలాగనే దావీదు యొక్క పెదాల మీద దయారసం ఉన్నది. ఆయన ఎంత మహారాజు అండి, గర్వము కలిగిన వ్యక్తిగా ఉండాలి, కానీ ఆయనకి ఎటువంటి గర్వము లేదు. ఎందుకంటే ఆయన దేవుడిని నమ్ముకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించున్నాడు, కాబట్టి ఆయనకు మంచి మనసును దేవుడిచ్చున్నాడు. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ఆయన యొక్క ఆవరణంలో గడపాలని ఆయన ఆశపడుచున్నాడు. ఆయన ఆవరణంలో, ఆయన యొక్క మందిరంలో కాదండి, ఆయన యొక్క అతి పరిశుద్ధమైన స్థలంలో కాదండి, ఆయన యొక్క ఆవరణంలో, ఏమండి, ఆ గుమ్మములో ఆ గుమ్మాను పట్టుకుని గడపటం ఎంతో శ్రేష్టమని ఆ దావీదు అంటూ ఉన్నాడు. దావీదు కంటే మనం శ్రేష్టమైన వారమా? దావీదు కంటే మనము గొప్పవారమా? ఏమండి, దావీదు యొక్క గోటుకు కూడా మనం సరిపోం. అంతటి మహా రాజైన కూడా దేవునికి సన్నిధానంలో ఒదిగి ఉన్నాడు. ఈ రోజున మనకి ఏదైనా ఉంటుంటే, ఏదైనా మంచి మాట కలిగిన మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటుంటే నాకంటే గొప్పవాడు ఎవడనూ లేదు అంటూ ఉన్నారు. అలాగ మనం ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడునూ దయారసమ కలిగి ఉండాలండి. దయారసమ అనగా ప్రేమ కలిగి ఉండాలి. మన యొక్క నోటి నుంచి వచ్చే ప్రతి మాట ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ద్వారా మనము ఇతరులను ఆకర్షించగలము. ఏమండి, ఆయన ఆకర్షించుకునే ప్రియుడు కనుక మనము కూడా ఆకర్షించుకునే సేవకులుగా మనం ఉన్నాము. మనల్ని చూసి వారు ఆకర్షితులైపోవాలి. దేవుని యొక్క స్వరూపము ఇతనిలో ఉన్నది అని వారు ఆకర్షితులైపోవాలి. ఈరోజు సేవకులు ఆకర్షితులుగా ఉన్నారా? లేకపోతే ఇటువంటి సేవకుడు మా గ్రామంలో ఉండటము మా దౌర్భాగ్యమైన స్థితి అని ఒక సాక్ష్యము పొందుకుంటూ ఉన్నావా? ఏమండి, ప్రతి వారము నీ యొక్క మందిరానికి వచ్చేయాలని నీవు ఆశపడుచున్నావే, కానీ ఏ విశ్వాసి అయినా రోగిగా ఉన్నప్పుడు వారి యొక్క కుటుంబానికి వెళ్ళి నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ప్రార్థన చేయకపోతే ఎటువంటి దయారసం నీవు పొందుకుని ఉన్నావు? ఏమండి, ఈ రోజున కుటుంబాన్ని దర్శించే సేవకులు లేరు. కుటుంబాన్ని దర్శించి వారి యొక్క బాగోగులు చూసుకొని, ఏమండి, వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి కొరకు, ఏమండి, గొలుసు కొట్టి ప్రార్థన చేయాలి. వారి యొక్క కుటుంబంలో ఉన్న దురాత్మను బంధించాలి. మనలోనే దురాత్మ ఉంటే వారికి కుటుంబానికి వెళ్ళి దురాత్మని ఎలా బంధిస్తాం? ఆర్థిక సమస్యని దురాత్మని ఎలా బంధిస్తాం? ఏమండి, మనోవేదన అనే దురాత్మ కలిగి ఉంటే మనం ఎలా బంధిస్తాం? మనకే మనోవేదన, నాకు డబ్బు సరిపోవట్లేదు, నాకున్న ఆస్తి సరిపోవట్లేదు. ఒక మాట చెప్తాను ప్రియ దేవుని సేవకులారా, దేవుడు మనకి, ఏమండి, గోత్రాన్ని ఇచ్చున్నాడు, కానీ ఆ గోత్రానికి ఎటువంటి స్వాస్థ్యం ఇవ్వలేదు. ఆ స్వాస్థ్యం ఎవరంటే ఈ యొక్క జనులే, విశ్వాసులే మనకు స్వాస్థ్యము. మనకు స్వాస్థ్యము కావాలి, ఆ భూములు కొనుక్కోవాలి, లేకపోతే బళ్ళు కొనుక్కోవాలి, కార్లు కొనుక్కోవాలి, భవనాలు కట్టుకోవాలనే ఆశ మనకి ఎన్నటికీ ఉండకూడదు. మనకి ఉండవలసినది ఏంటంటే దయారసం అనే ప్రేమ కలిగి ఉండాలి. ఆ పరలోక రాజ్యంలో ప్రతి సేవకుడికి మంచి మంచి భవనాలు, మంచి మంచి గృహములు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఒకవేళ నమ్మకమైన క్రైస్తవుడిగా నీవు జీవించినట్లయితే, నమ్మకమైన సేవకుడిగా నీవు ఉన్నట్లయితే,
ఏమండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దావీదు చెప్తున్న మాట ఆ రీతిగా ఉన్నది. ఇక్కడ సామెతలు కూడా మనం చూసినట్లయితే 15వ అధ్యాయము 23వ వాక్య భాగం, సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చిన వాణిని దాని వలన సంతోషము పుట్టునో, సమయోచితమైన మాట ఎంత మనోహరము. దేవునికి మహిమ కలుగుగాక. సమయోచితమైన మాట మనోహరము అనగా సంతోషము పుట్టిస్తూ ఉంటుంది. ఈ రోజున వాడు ఏదో అన్నాడు కదా అని మనము కూడా వానికి బదులుగా మనము మాట్లాడినట్లయితే మనము క్రైస్తవ బిడలము కాదు, కుమారులు కుమార్తెలము కాదండి. ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోండి, క్రైస్తవుడికి కావాల్సినది ఏంటంటే ఏమండి సమాధానము, నెమ్మది. ఏమండి వెంటనే తొందరపాటు పడుతూ ఉన్నారు చాలామంది. వెంటనే తొందరగా వారి యొక్క కోపము రగులుకుంటూ ఉన్నది. అతను సేవకుడైన విశ్వాసి అయినా వెంటనే రగులుకుంటున్నది అవిశ్వాసిలాగానే. ఎందుకంటే ఈ యొక్క లోకంలో బ్రతుకుతున్నాము కదా, ఈ లోకంలో ఉప్పు కారములు తింటున్నాము కదా. ఏమండి ఇటువంటి రోషము మనకు పుడుచు ఉన్నది కదండి. కానీ ప్రియ దేవులారా, ఉప్పు కారము మనం తిన్నా కూడా దేవుని యొక్క సమక్షంలో, దేవా నీవు నన్ను ఏర్పాటు చేస్తున్నావు కాబట్టి, దేవా నీ యొక్క విశ్వాసిగా నేను ఉంటున్నాను కాబట్టి నేను అటువంటి పరిస్థితుల్లో నేను ఉండకూడదు. వెంటనే కోపపడే ఆ యొక్క మూర్ఖత్వం నుంచి నన్ను విడుదల చేయము అని మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రము కలుగుగాక. ఏమండి వెంటనే మూర్ఖత స్వభావం వచ్చేస్తున్నది ఈ యొక్క నేటి దినాల్లో. వెంటనే కోప్పడిపోతూ ఉన్నారు. అటు సేవకుడికి అటు విశ్వాసకి ఎటువంటి భేదం లేకుండా పోతున్నది. ఇంకా ఆ యొక్క సేవకుని ఎలా గౌరవిస్తూ ఉంటారు విశ్వాసి, ఇంకా అవిశ్వాసి ఎలాగున మందిరానికి వచ్చి దేవునిలో ఉంటారు. మనకే నెమ్మది లేకపోతే మనోహరమైన మాట మనము పలకాలండి. సమయోచితమైన మాట ఎంతో మనోహరము పుట్టిస్తూ ఉంటుంది. సరిగ్గా మనము ప్రత్యుత్తరం ఇవ్వాలి. సరిగ్గా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కదండి, 1-2 సార్లు ఆలోచించాలంట. 1-2 సార్లు ఆలోచించాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏమండి దాని వలన సంతోషము పుట్టును. సరిగ్గా మనము సమాధానం ఇచ్చినట్లయితే దానివల్ల సంతోషం ఇస్తారు. ఒక 2-3 అక్కడ పోట్లాడుకుంటున్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళి ఇంకా కొట్టుకోండి తిట్టుకోండి, లేకపోతే పట్టుకెళ్ళి ఒక కర్ర ఇచ్చినట్లయితే అక్కడ సమాధానం ఉంటుందా? మంచి ప్రత్యుత్తరం ఇవ్వాలి. అక్కడ మనము ధ్యానం చేద్దాం, ఇది సమాధాన పరుచుకుందాం, ఆగండి అని మనము అక్కడ సమాధానపరచాలి. ఈరోజు సమాధానపరిచేవారు లేరండి. ఏమండి ఒక గ్రూపుగా సేవకుడు వెళ్ళిపోతున్నాడు, ఒక గ్రూపుగా ఏమండి వెళ్ళిపోతూ ఆ యొక్క గ్రూపుని వారితో పాటు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాగనే ఏర్పడిన గ్రూపులను దేవుడు ఎన్నడను క్షమించడా? ఏమండి ఆ సేవకుడు మంచివాడు కాదని మరొక సేవకుడి మీద కూడా ఎంతగానో నిందలు వేసే సేవకులు కూడా తయారైపోయి ఉన్నారు. ఆ సేవకులను కూడా ఎవరు వాడుకుంటున్నారు? సాతానుడు వాడుకుంటూ ఉన్నాడు. ప్రియదేవులారా, అందుకని ఆచితూచి మనము ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఎవరికి? అవిశ్వాసికైనా విశ్వాసికైనా ఎవరికైనా సరే మనం ఆచితూచి ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడే అక్కడ సమాధానం మనకు కలిగి ఉంటుంది. నీ వల్ల ఏమండి మన వల్ల అక్కడ ఏదైనా జరగనిది జరుగుతున్నదంటే మనము సరిగ్గా లేనది అని అర్థం. సరిగ్గా ఉండాలి. మనకి ప్రవర్తన సరిగ్గా చూసుకున్నప్పుడే మనము చక్కగా జీవిస్తాము. మనము చక్కగా జీవించినప్పుడే మన యొక్క నోటికి దయారసముగా ప్రేమ కలిగే మాటలు దేవుడు మనకి పుట్టిస్తూ ఉంటాడు. ఏమండి ఈ మాటలు మనం మాట్లాడుచున్న మాటలు కాదు, దేవుడే పుట్టిస్తున్నాడు. మనం చేస్తున్న ఆలోచన మనది కాదు, దేవుడే మనకి ఆలోచన ఇస్తూ ఉన్నాడు. మనదంటూ ఈ యొక్క లోకములో ఏదీ లేదు. ఏమండి మనం ఎదుగుచున్నా, ఏమండి మనం దగ్గుచున్నా, తుమ్ముచున్నా, పడుకున్నా, లేస్తున్నా సమస్తము దేవునికి తెలుసు. సమస్తము ఆయనే మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. ఆయన జరిగించిన విధముగానే మనం ఉన్నట్లయితే బహుగా ఆశీర్వదింపబడతాం. మత్తయి సువార్తలో కూడా ఒక మాట అంటూ ఉన్నాడు దేవుడు. ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్న సమయంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 53 నుంచి 55 వచనాలు మనం చూసినట్లయితే,
యేసు ఈ ఉపమానము చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచుండెను. ఏమండి, అక్కడ సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. ఏం బోధిస్తున్నాడు? అక్కడ ప్రేమ కలిగే మాటలు ఆయన బోధిస్తూ ఉన్నాడు సమాజ మందిరంలో. అక్కడ కొన్ని 10ల సంఖ్యలో లేకపోతే 100ల సంఖ్యలో ఉన్నారు. వారి మధ్యన ఈయన బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తున్నప్పుడు అక్కడ ఆశ్చర్యపోయారు ఆ యొక్క జనమందరం. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానముని, ఈ అద్భుతములని ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యేసేపు, సీమోను, యోదాయను వారు ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరి మనులందరూ మాతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకుని ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఏమండి, ఆయన విషయమై ఎంతగానో ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడు కాబట్టి. దేవుని యొక్క కుమారుడి నోటి నుండి ఎటువంటి అభ్యంతరము కలిగించే మాటలు ఆయన నోటికి రావు. ఎటువంటి అపవిత్రమైన మాటలు ఆయన నోటికి రావు. ఎటువంటి ఎదుటివాడిని నిందించే మాటలు ఆయన నోటికి రావు. ఆయన ఎప్పుడునూ ప్రేమను చూపించున్నాడు. వేశ్యల మధ్యన కూడా ఆయన కూర్చున్నాడు. అయితే పాపము చేసిన వారిని కూడా ఆయన ప్రేమించి ఉన్నాడు. ఈరోజు మనం ప్రేమిస్తూ ఉన్నామా? సరిగ్గా ఎవరైనా లేకపోయినట్లయితే వెంటనే వారితోటి మనం మాట్లాడట్లేదు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉన్నదండి. ఒకవేళ నీవు ఎవరి మీదైనా కోపపడి ఉన్నా, లేకపోతే వారి మీద ఏదైనా అనాలోచన చేసినా, సూర్యుడు దిగిపోయిన మునిపే, అనగా సూర్యుడు అస్తమించక మునిపే నీవు వారి మీద ఎటువంటి కోపం ఉన్నా తొలగించుకోవాలి. దేవునికి మహిమ కలిగింది గాక. ఆ కోపాన్ని ఇంకా నువ్వు సంవత్సరాలు యుగాలు నీవు చేసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రేమ నీలో ఉండదు. అందుకని మారు మనసు అన్నది మనం పొందుకోవాలి. మారు మనసు మనం పొందుకుని దేవుళ్ళు మనము జీవించినట్లయితే గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. ఒక సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే ప్రార్థన ఫలితము దేవుడు అనుగ్రహిస్తాడు. ఒక సేవకుడు వచ్చి ఇదిగో నీ యొక్క కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలను యేసు నామములో తొలగిస్తాడు అని ప్రార్థన చేస్తే ఆ యొక్క శోధనలను నీవు దేవుడు తొలగిస్తాడు. ముందుగా ఎవరు ప్రేమ కలిగి ఉండాలి? సేవకుడు ప్రేమ కలిగి ఉండాలి. విశ్వాస ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడే అన్యులు కూడా దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని ఆరాధన చేయడానికి గొప్ప అవకాశము దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రసంగము ద్వారా ప్రేమను చూపించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క వ్యక్తిత్వం బట్టి ప్రేమను చూపించాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు వింటున్న సహోదరులారా, ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకుని మనసులో పెట్టుకొని దేవుని యొక్క ప్రేమ నాలో ఉండాలి, నాలో వెలగాలి అని అనుకుని మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆశిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. మరి ఇజ్రాయెల్ ప్రాంతంలో ఇజ్రాయెల్కు అలాగనే హమాస్కుని మరి యుద్ధము జరుగుతున్నది. ఎంతోమంది చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక వారి కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. మన యొక్క ప్రియులు విశ్వాసులు కూడా ఎంతోమంది దూరదేశంలో ఉన్నారు. ఆయా దేశాల్లో కూడా వారు ఉన్నారు. వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీకు కృపను బట్టి మరొకసారి వందనాలు. ఈ యొక్క సమయమందు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప చాటున మమ్మల్ని అందరూ మీరు మరుగుపరిచి నేనా మరి నీ యొక్క కృపను బట్టి ప్రభువా మా యొక్క మనసులు మీరు మార్చండి. మేము ఏ విధముగా మాట్లాడాలో, ఏ విధముగా ఆలోచన చేయాలో ప్రతి విషయంలో మాకు మీరు సహాయం చేయండి నాయన. నీవు సహాయం చేయలేకపోతే మేమేమీ చేయలేము నాయన. ప్రభువా నీ చిత్తమైతే ప్రభువా నేను సాతాను యొక్క బంధకాల నుంచి మమ్మలను మీరు విడుదల దయచేసి నీ కృపచాటున నీ యొక్క కుమారులుగా, నీ యొక్క కుమార్తెలుగా ప్రభువా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకుంటున్నాడు ఉన్నాం. ప్రత్యేకంగా నైనా మరి ఇజ్రాయెల్ ప్రాంతం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రియులు విశ్వాసులు ఎంతోమంది ఆ యొక్క ప్రాంతంలో ఉన్నారు. నీ చిత్తమైతే ప్రభువా నైనా ఆ యొక్క 20 దేశాలకు ప్రభువా సమాధానం మీరు అనుగ్రహించండి. వారి యొక్క జీవితంలో మీరు తోడుగా ఉండండి, సహాయం చేస్తున్నాడు ఉన్నాం. నైనా నీ చిత్తమైతే ప్రభువా నైనా ఆ యొక్క యుద్ధంలో ఎవరైతే చనిపోయి ఉన్నారో వారి యొక్క కుటుంబాలను మీరు ఓదార్చండి, సమాధానపరచండి నైనా. ఇదిగో ప్రభు ప్రత్యేకంగా నైనా మరి ఒక సహోదరి ప్రభు వారి యొక్క కుమార్తె యొక్క వివాహం కొరకు
అడుగుచూ ఉన్నారు ప్రార్థించమని. ఇదిగో ప్రభు చక్కనైన కుమారుడిని వారి యొక్క కుటుంబానికి మీరు నడిపించండి ప్రభువ. వివాహము జరిగించిన తర్వాతనైనా వారి యొక్క కుటుంబాన్ని ప్రభువ ఆత్మీయంగాను నైనా వారిని జ్ఞానవంతులుగాను మీరు నడిపిస్తున్నాడు ఉన్నాం. అలాగనే ప్రభువ నైనా సోదరి ప్రసన్న గారిని బట్టి నైనా సురేష్ గారిని బట్టి నీకు వందనాలు. వారి యొక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభువ నైనా నిశ్చితమైతే అన్నపూర్ణమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న స్వల్పమైన అనారోగ్యం కూడా మీరు యేసు నామములో తొలగించి చక్కటి ఆరోగ్యము దయచేస్తున్నాడు ఉన్నాం. ఇదిగో ప్రభు నిశ్చితమైతే నైనా సహోదరి సౌమ్య గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి ఉద్యోగం వారికి మీరు కల్పిస్తున్నాడు ఉన్నాం తండ్రి. నైనా మరి జాన్ ప్రసాద్ గారి కొరకు మేము ప్రార్థించి ఉన్నాం ప్రభా. నిశ్చితం ఏమైనదో దాని ప్రకారంగా మీరు జరిగించి ఉన్నారు తండ్రి. వారు నైనా మరి మృత్యువాత పడి ఉన్నారు తండ్రి. వారి యొక్క కుటుంబం ఎంతగానో శోకంలో ఉన్నది నాయన. నిశ్చితమైతే నైనా వారి యొక్క కుటుంబాన్ని మీరు నెమ్మదిపరచండి నైనా. నీ యొక్క రెండవ రాకడలో నైనా ఆ యొక్క కుమారుడు ప్రభా, నీ యొక్క దైవ సేవకుడు నైనా మరి మేమందరము చూసే భాగ్యత యోగ్యత కుటుంబానికి విశ్వాసులకును మీరు అనుగ్రహిస్తున్నాడు ఉన్నాం తండ్రి. అలాగనే ప్రభా సహోదరి గౌరీ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. మరి ఒంటరిగా బిడ్డ తండ్రి మరి దూరదేశంలో వారు జీవిస్తుండగా బిడ్డకు మీరు సహాయం చేస్తున్నాడు ఉన్నాం తండ్రి. అలాగనే రాజారావు గారు మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్కి వెళ్ళనై ఉండగా తండ్రి వారికి మీరు సహాయం చేస్తున్నాడు ఉన్నాం. అలాగనే ప్రభువా నైనా మరి మా యొక్క మరి ఫ్యామిలీ డాక్టర్ గారు సోమన్ రాజు గారిని బట్టి నీకు వందనములు ప్రభువా. మరి బిడ్డకి నాయన మరి స్టంట్ వేసి ఉన్నారు నైనా. ఆ బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఇంకనూ హాస్పిటల్లో ఉండగానైనా త్వరలోనే ప్రభువా నైనా మరి గృహానికి చేరి నీ యొక్క మందిరంలో సాక్షిగా బిడ్డ మీరు నిలబెట్టుకుంటున్నాడు ఉన్నాం. అలాగనే ప్రభా సిహెచ్ శ్యామ గారిని బట్టి నీకు వందనాలు నైనా. మరి లక్ష్మణ్ రావు గారిని బట్టి నీకు వందనాలు. వారి యొక్క ఇరు కుటుంబాలు మీరు దీవించండి. వారికి ఆర్థిక సమస్యలను వారు అనుకుంటున్న రీతిగా వారి యొక్క పనులు కూడా మీరు జరిగిస్తారని ఉన్నాం ప్రభువ. అయినా నిశ్చితమైతే ప్రభువ నైనా సహోదరి సందేహాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన గర్భాన్ని బట్టి నీకు వందనాలు. ఆ గర్భాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే ప్రభు గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి గర్భాన్ని మీరు ముట్టి స్వస్థపరిచి వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహిస్తున్నాడు ఇచ్చున్నాం తండ్రి. అలాగనే సహోదరి సుధా గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇదిగో ప్రభు అలాగనే తండ్రి ఇంకా ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఉన్నారో నైనా మరి వ్యాధులతో ఉన్నారో కృంగిన హృదయంతో ఉన్నారో ప్రతి ఒక్కరు మీరు సమాధానపరిచి నీ వాక్యం ద్వారా ఉదయాన్నే వారితో మీరు మాట్లాడి నైనా వారి యొక్క హృదయాలు మీరు సంధించుకుని నీ కృపచాటును వారు మరుగుపరుచుకుంటూ నడుచు ఉన్నాం. అలాగనే తండ్రి ఇదిగో ప్రభు మరి యొక్క సెమిస్టర్కై నైనా మరి ధనాన్ని నాకు సమకూర్చి ఉన్న నైనా ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించండి నైనా. అలాగనే తండ్రి ఇంకా నువ్వు కట్టనై ఉండగా నైనా మరి ఆ యొక్క ఫీజు విషయంలో కూడా మీరు మాకు సహాయం చేస్తున్నాడు చూన్నాం. అలాగనే ప్రభువ 1వ తారీఖు నుంచి నైనా మరి ఎగ్జామ్స్ రాయబోచు ఉండగా నైనా మంచి జ్ఞానము నైనా పరిశుద్ధమైన జ్ఞానము పరలోక జ్ఞానము ప్రభువ మాకు మీరు అనుగ్రహించి నీ కృపచాటును మమ్మల్ని కనుపరుచుకుంటారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు, శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.